ఓకే. కృష్ణా జిల్లాలో యువత మరియు వివిధ వర్గాల ప్రజలకు ఎప్పుడు కూడా పోలీసులు అందుబాటులో ఉండి సమాజంలో గంజాయి, జూదం, అదేవిధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ ఇల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, అదేవిధంగా ఆడపిల్లల్ని ఈవిటీజింగ్ కింద ఏడిపించడం కానివ్వండి, ర్యాగింగ్ కానివ్వండి, ఇటువంటి వాటి మీద రెగ్యులర్గా మేము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే సొసైటీలో చాలామంది ఎమర్జెన్సీగా 112కి డయల్ చేయడం కానివ్వండి, లేదంటే లోకల్ SHOకి డయల్ చేయడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది వాళ్ళకి ఎప్పుడైనా ఫొటోస్ కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పంపిద్దామంటే ఉండట్లేదు. అంతేకాకుండా మనకి యువత ముఖ్యంగా గంజాయి బారిన పడకుండా, అదేవిధంగా యువత IPL బెట్టింగ్లు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండేదానికి అవగాహనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎంతో అవసరం. దానికోసం ఏంటంటే మేము రెగ్యులర్గా ప్రజలను అడుగుతూనే ఉన్నాము, మీ వద్ద ఏం సమాచారం ఉన్నా ఇమ్మని చెప్పి. అయితే మా తరపు నుండి కూడా ఆ సమాచారం వాళ్ళు మరింత బెటర్గా ఇచ్చేందుకు, వాళ్ళకి తోడ్పడేందుకు మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్, ఒక వాట్సాప్ నెంబర్ అనేదాన్ని ఎక్స్క్లూజివ్గా జిల్లాలో గంజాయి ఎక్కడ అమ్మినా, ఎవరైనా సేవిస్తున్నా, ఈ విధంగా గంజాయి మత్తులో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించినా, లేదా ఈ IPL బెట్టింగ్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ కానివ్వండి, ఇటువంటి సోషల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో, అంతేకాకుండా బాల్య వివాహాల మీద కానివ్వండి, ఈవిటీజింగ్ కోసం కానివ్వండి, ఎక్కడ జరిగినా సరే అరికెట్టేందుకు గాను ప్రజలకు కూడా ఒక సాధనంగా ఈ నెంబర్ ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఒక ప్రత్యేకమైన వాట్సాప్ నెంబర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్ని 24/7 మా దగ్గర ఉండే స్టాఫ్ హెడ్ క్వార్టర్లోని మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్కి ఎవరైనా సరే పూర్తి వివరాలు, సరైన వివరాలతో పాటు వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏమైతే ఉందో మేము ఇచ్చిన సబ్జెక్ట్స్ మట్టుకు దానికి వాట్సాప్లో ఫొటోస్ ఆర్ వీడియోస్ కూడా జత చేసి సమాచారం ఇవ్వవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. అయితే దీంట్లో ఇది అందరూ కూడా సరైన సమాచారం పోలీసులకు చేరవేసేందుకు ఉపయోగించాలని ఇట్ ఈజ్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఇచ్చిన అవకాశాన్ని కూడా కొద్దిగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మిస్యూజ్ కూడా ఎవరైనా చేసి అనవసరంగా కారణం లేకుండా ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అయితే దీంట్లో వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా మా దగ్గర ఏ రోజుకి ఆ రోజు నా దృష్టికి మా సిబ్బంది కూడా తీసుకొచ్చేటట్టు, దాని మీద ఏం యాక్షన్ తీశారన్న దాని మీద డైలీ మేము ఒక రివ్యూ కూడా తీసుకునే విధంగా ఒక సిస్టమ్ని కృష్ణా జిల్లాలో ఈరోజు మేము రూపొందించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబరు, ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా అన్ని మేజర్ పబ్లిక్ స్పేసెస్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, అదేవిధంగా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, సచివాలయాలు, పోలీస్ స్టేషన్స్ అన్ని చోట్ల కూడా ఇది అంటించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరూ కూడా నిర్భయంగా వారు సొసైటీలో వారి చుట్టుపక్కల ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని రిపోర్ట్ చేసేందుకు వీలుగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే. కృష్ణా జిల్లా ప్రజలు వారి చుట్టుపక్కల ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలనైనా గమనించిన ఇట్లా అంటే గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా కురవాలు కానీ, లేకపోతే అన్నెసరీ ఎలిమెంట్స్ ఎవరైనా సేవిస్తున్నా, వారి చుట్టుపక్కల ఈవిటీజింగ్ జరుగుతున్నా, లేకపోతే వారి లొకాలిటీలో గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి జరుగుతున్నా సరే, ఆడవారికి కొన్ని ఇబ్బంది కలిగించే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నా, వారు ఇప్పటి నుండి కూడా ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నెంబర్ 9440904702 9440904702కి రిపోర్ట్ చేసుకునే విధంగా ఈ ప్రత్యేకమైన 24/7 హెల్ప్ లైన్ నెంబర్ని కృష్ణా జిల్లా పోలీస్ తరఫున మేము మీకు ఈరోజు నుండి కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది. దీనికి ఇచ్చే సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా నిర్భయంగా ఈ నెంబర్కి సమాచారం అందించవచ్చు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అయితే అందరికీ ఒక మనవి కూడా, దీని ద్వారా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా అకారణంగా మాత్రం
తప్పుడు సమాచారం ఇవ్వద్దని మనం